ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకు పనికిరాని నన్ను నాయన ఈ రీతిగా నాయన ఈరోజు నీ యొక్క మాటలు నాయన, నీ యొక్క మాటలు వినుటకు, నీ యొక్క మాటలు ధ్యానించుటకు, నాయన నీతో మాట్లాడటకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి లోకంలో పనికి రాని దానిని నాయన నువ్వు పనికొచ్చే రీతిగా నాయన మలిచే దేవుడు తండ్రి. మరి ఈ రీతిగా నాయన నన్ను ఈరోజు ఈ వాక్యం చెప్పుటకు మీరు నిలబెట్టుకున్నందుకు నీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను తండ్రి. మీరు నాలో ఉండి నాయన నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాయన ప్రతి విషయంలో నాయన మీరు సహాయం చేయమని తోడుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునామములో అడుగుపెట్టుకున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఈరోజు వాక్యం యొక్క అంశము మీకు గుర్తుందా? ఏ అంశం ఈరోజు? నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి అంటే, మనకు సాధారణంగా ఈ లోకంలో భౌతికంగా మన తల్లిదండ్రులు మనకు పేర్లు పెడతారు, రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. అది భౌతికమైనటువంటి పేరు. ఎలాంటి పేరు? భౌతికమైనటువంటి పేరు. కానీ దేవుడు నీకు పేరు పెట్టి ఉన్నాను అన్నాడు. మరి ఏంది, దేని గురించి పేరు పెట్టాడు? అసలు ఏం పేరు పెట్టిండు? ఎలాంటి పేరు పెట్టిండు? ఎందుకు పెట్టిండు? మొదటిగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం తీసినట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము మధ్యలో నుంచి చదవాలి. విరుగబడిన దానిని బాగు చేయువాడనియు, చదవాలి, ఎవరన్నా చదివి సాయం చేయాలి. యెషయా గ్రంథము 58:12 మధ్య వచనం 12. యెషయా గ్రంథము 58:12 వచనం. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. నీకు పేరు పెట్టబడను. ఏమని? విరుగబడిన దానిని బాగు చేయువాడు అనియు దేవుడు నీకు దేశంలో పేరు పెట్టిండు. బాగు చేయువాడవని, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టి ఉన్నాను. నీకు పేరు పెట్టి ఉన్నాను. నీ పేరు ఏమిటి అనే అంశాన్ని గల ఉద్దేశాన్ని మొదట మనం తెలియజేస్తే, అంటే నీ పేరు ఏమిటి అనే ఒక వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలియజేయడాన్ని నేను ఇష్టపడుతున్నాను. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను పేరు పెట్టి ఉన్నాను. తల్లి గర్భంలో నిన్ను పేరు పెట్టి ఉన్నాను. ఈ లోకంలో మనకు అనేక రకమైన పేర్లు ఉన్నప్పటికీ, మరి గొప్ప పేరు, మంచి పేరు మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? గొప్ప పేరు, మంచి పేరు మనకు దేవుడు పెట్టాలంటే మనము ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఒక 4 లక్షణాలను ఈరోజు మేము ముందుకు తీసుకొస్తాం. గొప్ప పేరు, మంచి పేరు కలిగినటువంటి వారు కలిగినటువంటి 4 లక్షణాలను
ఈరోజు మనము ధ్యానించుకుందాం. నీ పేరు ఏమిటి? మంచి పేరా చెడ్డ పేరా? మంచి పేరా చెడ్డ పేరా? సామెతల గ్రంథము 22 మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము, దానికంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరదగినవి. చాలా మంది పేర్లు చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ పేర్లు అద్భుతంగా ఉంటాయి కానీ బ్రతుకులు ఆ విధంగా ఉండయి. బ్రతుకులు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. మనం ఉదాహరణ చూసినట్లయితే కయ్యను అనే పేరుకు అర్థమైంది సంపాదించుకున్నవాడు లేదా పొందినవాడు అని అర్థం. కానీ ఏం చేసినట్టు కయ్యను తన సహోదరుణ్ణి, మరి పేరేముంది? సంపాదించుకున్నవాడు, మంచి పేరే ఉంది. కానీ ఏం చేసినాడు? సహోదరుణ్ణి చంపేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. పేరు బాగుంది కానీ ఆయన పేరుకు తగ్గట్టు జీవితము లేదు. అదే రీతిగా చూసినట్లయితే అననీయ, సఫీరా మంచి పేర్లే. అననీయ అనే పేరుకు అర్థమైంది అనుగ్రహము పొందినవాడు. సఫీరా అనే పేరుకు అర్థమైంది అమూల్యమైన రత్నం. కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు? దేవుణ్ణి మోసం చేశారు. పేరు బాగుంది కానీ దేవుణ్ణి మోసం చేశారు. పేరు బాగుంది కానీ దానికి తగినటువంటి జీవితము వారు జీవించలేకపోయారు. ఈరోజు మనకున్నటువంటి పేరు ఏమిటి? మనము ఎలాంటి పేరు సమాజంలో కలిగి ఉన్నాం అంటే, మన తల్లిదండ్రులు మనకు పెట్టినటువంటి పేరు గురించి నేను మాట్లాడతలేను, కానీ ఈరోజు నిన్ను చూసిన వారు లేదా నిన్ను గమనించిన వారు నీ ఇంటిలో, నీ సమాజంలో, సంఘములో ప్రతి నిన్ను చూసినప్పుడు నీకున్న పేరు ఏమిటి? మనము మంచి పేరు సంపాదించుకోవడానికి ఏం చేయాలి? జెఫన్యా 3:19-20. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అంటున్నాడు. మరి ఈ యొక్క మంచి పేరును మనము పొందాలంటే, తెప్పించుకోవాలంటే దానికంటే ముందుగా మనము కలిగి ఉండాల్సిన లక్షణాల గురించి మనం మాట్లాడినట్టుగా మొట్టమొదటి యొక్క లక్షణము ఆత్మీయ బంధకాలలో ఉన్న వారిని విడిపించాలి, వారికి విడుదల కలిగించాలి. బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించాలి అంటే భౌతికంగా ఉన్నటువంటి బంధకాలలో ఇబ్బందులు కాకుండా, కానీ ఆత్మీయ బంధకాలలో అపవాది చేత కట్టబడి ఉన్న వారిని మనము వారిని విడిపించాలి. సంఘంలో నీ యొక్క దేవుని సన్నిధిలో వారి గురించి నువ్వు ఎక్కువగా ప్రయాసపడేవారిగా ఉండాలి. యెషయా గ్రంథము 58:6. యెషయా గ్రంథము 58:6. ఆత్మీయ బంధకాలలో ఉన్న వారిని విడుదల కలిగించే మనసు మనము కలిగి ఉండాలి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. అంటే ఏంటంటే దేవుడు నేను ఎందుకు ఏర్పరచుకున్నా అంటే, నీకు మంచి పేరు ఎప్పుడు ఇస్తారంటే, ఎవరైతే లోకంలో అపవాది చేత కట్టబడి ఉన్నారో, ఎవరైతే లోకంలో ఆత్మీయ బంధకాలలో కట్టబడి ఉన్నారో వారిని నువ్వు విడిపించినట్లయితే దేవుడు నీకు మంచి పేరు పెడతాడు. రెండోది చూసినట్లయితే ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టే మనసు. ఏంది? ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టే మనసు. రెండోది చూసినట్లయితే ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టే మనసు కలిగి ఉండాలి. యెషయా గ్రంథము 58:7. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, బీదలను చేర్చుకొనుటయు, ఏం చేయమంటే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టే మనసు కలిగి మనము ఉండాలి. అది ఎలాంటి ఆహారము? ఆత్మీయమైనటువంటి ఆహారము. ఎవరైతే ఆత్మీయ ఆహారము గురించి చూస్తే వాళ్ళకి ఆత్మీయ ఆహారం పంచవారిగా ఉండాలి. మనం శరీర ఆహారాన్ని కూడా
పంచేవారిగా ఉండాలి. మరి వారికి బీదలను మనము చేర్చుకునే వారిగా ఉండాలి. బీదలను చేర్చుకునే వారిగా ఉండాలి. వారికి వస్త్రములు కూడా మనం ఇచ్చేవారిగా ఉండాలి. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పేసి ఆరాధన చేసి ప్రార్థన చేస్తే సరిపోదు. మరి దేవుడు ఏమనంటే ఆరాధన కంటే నాకు ఇష్టమైన సేవ ఏంటంటే ప్రేమించడం, వారిని ప్రేమించడము, బీదలను చేర్చుకోవడము, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం కూడా ఆరాధన అని దేవుడు చెప్తున్నాడు. యాకోబు 1:27 ఏమంటే దిక్కులేని పిల్లలను విధవరాలను కూడా మనము చేర్చుకోవాలి. చేర్చుకోండి. దేవునికి ఇష్టమైనది ఏది, నాకు ఇష్టమైన పని ఇదే కదా అని చెప్పి సెలవిస్తుండు. దిక్కులేని పిల్లలను విధవరాలను కూడా చేర్చుకొని వారికి మనము ఆశ్రయాన్ని కలిగించాలి. మూడోది చూసినట్లయితే ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడని మనసు కలిగి ఉండాలి. ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉండే మనసు మనం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనము. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకోండి. దేవుడు ఏమంటారంటే మీ సహోదరునికి ఆటంకపరిచేవారిగా మీరు అడ్డమైనట్టుగా వారికి ఉండరాదు అని వాక్యం సెలవుస్తున్నాం. అనేకులకు చాలా ఆటంకంగా ఉన్నామా, ఇబ్బందికరంగా ఉన్నామా, మరి దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళని తీసుకొస్తున్నామా, లేక వాళ్ళకి మనం వ్యతిరేకంగా జీవిస్తున్నామా, వాళ్ళని ఏదో కారణం చేత వాళ్ళను మనం పట్టించుకోవట్లేదా, వాళ్ళకి దేని విషయంలో మనము అడ్డుగోడగా ఉన్నామా, అభ్యంతరంగా మనం ఉండొద్దు. రోమిలో రాసిన పత్రిక 14లో చూసినట్లయితే భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడి, సమస్త భోజనం చేత దేవుని పనిని పాడు చేయకూడదు అంత చాలా. అయితే మనము చాలా సందర్భాల్లో చూసినట్లయితే మన పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం అక్కడ ఫంక్షన్ చేస్తున్నప్పుడు భోజనం కొరకు, ఆహారం కొరకు మనము గొడవలు పడడం కానీ వాటి గురించి మనము చర్చించడం కానీ అది ఇది చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటే మీరు ఎవరికి కూడా మీ సహోదరునికి అభ్యంతరంగా ఉండరాదు, మీ సహోదరునికి అభ్యంతరంగా ఉండరాదని సెలవిస్తాం. మనం ఈరోజు మనం ఎవరికైనా అభ్యంతరంగా ఉన్నామా, మన ఇంటిలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా సరే మనం ఎవరికైనా అభ్యంతరంగా ఉన్నామా, వారికి మనము అడ్డుబండగా ఉన్నామా, మనల్ని మనము పరీక్ష చేసుకున్నట్లయితే దేవుడు మనకు మంచి పేరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది చూసినట్లయితే శత్రువులను క్షమించే మనసు కలిగి ఉండాలి. శత్రువులను క్షమించే మనసు కలిగి ఉండాలి. శత్రువులను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు ఏమనంటే నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వ్యభిచారం చేయబడినటువంటి స్త్రీని అందరూ అక్కడ రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మీలో పాపం లేనివారు, ఏ తప్పు చేయని వారు మొదట ఆమె మీద రాయి వేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఏం చెప్పినంటే ఆమెను అక్కడ క్షమించిండు. ఏమని? అవకాశం ఇచ్చి క్షమించి నువ్వు ఇక మీదట ఇలాంటి పాపము చేయకుమని చెప్పేసి ఆమెకు క్షమించుండు. అదే రీతిగా చూసినట్లయితే లూకాసు వార్త 23:34లో సిలువ వేయబడిన యేసుక్రీస్తే వారిని క్షమించుండు. దేవుడిని సిలువ వేసినటువంటి వారిని దేవుడు క్షమించుండు. మరి మనం ఈరోజు ఆ రీతిగా మనం క్షమించే వారిగా ఉన్నామా? స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు సంఘంలో వారిని క్షమించడం జరిగిందని మనము విన్నాము, చూసాము. అయితే మనము క్షమించే మనసు కలిగి ఉన్నామా? ఇతరులను మనము క్షమించే మనసు కలిగి ఉన్నామా? అప్పుడు నీ పేరు గొప్పగా ఉంటుంది. ఎప్పుడు గొప్పగా ఉంటుంది పేరు? ఎప్పుడు మనము చదువుకున్న 4 ఆత్మీయ బంధకాలలో ఉన్నవారికి విడుదల కలిగించినప్పుడు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టినప్పుడు, ఇతరులకు అభ్యంతరంగా మనం లేనప్పుడు, 4వదిగా శత్రువులను క్షమించినప్పుడు మనము నీ పేరు గొప్పగా పెడతానని ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మంచి పేరు పెడతాను, నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే నిన్ను స్థిరపరుస్తాను, నీకు మంచి పేరు పెడతాను, గొప్ప పేరును నీకు ఇస్తాను. అయితే ఈ లోకంలో మనకు చాలా రకాల పేర్లు ఉండొచ్చు, రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ మంచి పేరు ఉదాహరణ చూసినట్లయితే యోసేపు మంచి పేరే, ఫలించేటి కొమ్మ. కానీ మంచి పేరైనప్పటికీ యోసేపు ఫలించేటి కొమ్మ అయినప్పటికీ యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు, కష్టాల గుండా వెళ్ళాడు, ఇరుకుల గుండా వెళ్ళాడు, బాధల గుండా వెళ్ళాడు. కానీ దేవుణ్ణి ఆయన వదిలిపెట్టలేడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను ప్రధానమంత్రి చేసిన, దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు యోసేపు. మరి మనం ఈరోజు విడిచిపెడుతున్నామా, ఆయనతో ఉన్నామా అని కూడా మనము ఆలోచన చేసుకోవాలి. మరి మంచివారు కలిగినటువంటి 4 లక్షణాలు మనం చూసినట్లయితే మరి చెడ్డవారి గురించి కూడా ఒక 3 లక్షణాలు చూద్దాం. చెడ్డవారు కలిగినటువంటి 3 లక్షణాలు, చెడ్డ పేరు కలిగినటువంటి మూడు లక్షణాలు. కపట భక్తి కలిగి ఉండడం. మొట్టమొదటి ఏంది? కపట భక్తి కలిగి ఉండడం వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది. కపట భక్తి ఇంతకుముందు చెప్పాను కదా, అననీయ సఫీరా ఏదో దేవునికి ఇస్తున్నామని చెప్పేసి కలరింగ్ చేశారు బయట అందరికీ, మేము దేవునికి ఇస్తున్నాం. వాస్తవానికి అదంతా ఎవరి సొమ్ము? దేవునికి చెందవలసిన సొమ్ము. వాళ్ళు ముందే మాటిచ్చారు, ఏమని? అమ్మిన తర్వాత మొత్తం అంతా మేము దేవునికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాటిచ్చారు. కానీ అందులో కొంత దాచుకొని దేవుని ఏం చేశారు? మోసం చేశారు. బయటికి భక్తి, కపట భక్తి, కానీ లోపల దాచుకొని దేవుని మోసం చేశారు. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 9వ వచనంలో పేతురు వారితో మాట్లాడుతున్న మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 9వ వచనం. అననీయ సఫీరాలతో పేతురు అంటున్నటువంటి మాట అక్కడ ప్రసంగి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? చెప్పాను. ఏం చేసిన వాళ్ళు చేసింది మోసం, మనుషులను కాదు. మనుషులను మోసం చేయలేదు. వాళ్ళు ఎవరిని మోసం చేశారు? దేవుని మోసం చేశారు. వాళ్ళు అక్కడ ఏమైనారంటే ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెడ్డ పేరు, ప్రాణాన్ని పోగొట్టుకొని చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అదే రీతిగా మనము సేవ చేస్తున్నాం. ఈరోజు మనము సంఘాలు సేవ చేస్తున్నప్పుడు మరి మనము దేవునికి ఇష్టమైన సేవ చేస్తున్నామా? దేవుణ్ణి కష్టపెట్టే సేవ చేస్తున్నామా? సంఘములో సేవ చేస్తున్న వారికి మనము ఏ రీతిగా ఉన్నాం? వారికి మనము ఏ రీతిగా ఉన్నాం? అననీయ సఫీరా బయటికి భక్తి పరులా కనిపించరు, కానీ లోపల వేరే ఉద్దేశం ఉంది. మరి నువ్వు ఈరోజు కూడా బయట భక్తునిగా ఉండి నువ్వు చేస్తున్నది లోపల అది ఏందో నీకు తెలుసు. కాబట్టి మరి రెండో చూసినట్లయితే ఇతరులకు తీర్పు తీర్చడం. మనం అనేక సందర్భాల్లో ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఈమె ఇలాంటిది, ఆమె ఇలాంటిది అని చెప్పేసి మనం ఇతరులకు తీర్పు తీరుస్తాం. తీర్పు తీర్చడం మన పని కాదు. దేవుడు ఏమంటే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-46లో మీ శత్రువులను రోమిలకు రాసిన పత్రిక 14-13 మనం ఇక మీదట చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 14-13 మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకున్నది. మరి మనం ఇక మీదట ఒకరికొకరు మనం ఒకరము తీర్పు తీర్చుకోవద్దు. ఏమిటంటే మనము చేస్తే అయ్యో పాపం, మనం ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే మనమే అయ్యో పాపం అనుకుంటాం. అదే ఎదుటి వారు చేస్తే పాపం. సేమ్ కదా చేసింది, కానీ మనం చేస్తే అయ్యో పాపం, ఎదుటి వాళ్ళు చేస్తే పాపం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-46లో ఏముంది? అక్కడ మీ శత్రువులను చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:43 నీ పొరుగు వారిని ప్రేమించి విన్నారు కదా. మీరు చెప్పినది ఏమనగా ప్రేమించుడి, కానీ వాళ్ళ మీద మనము పగ పెట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు శత్రువులు ఉన్నా మనకు ఎవరైనా సరే ఉన్నప్పుడు మనకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆశకరంగా ఉంటే కూడా వారు పోవాలని మనము కోరుకోవద్దు. ఏమని కోరుకోవాలి? మారిపోవాలని కోరుకోవాలి. ఏమని? వాళ్ళు పోవాలని కోరవద్దు, కానీ వాళ్ళు
మారిపోవాలని కోరాడు. మరి ఈరోజు అన్ని నామముల కన్నా పైనామంగా ఉన్నటువంటి దేవుని యొక్క నామం ఎందుకు అంత ఉన్నతమైన నామం ఉందంటే, ఆయన ఎప్పుడు కూడా ఆయన హింసించిన వారిని, ఆయన సిలువకేసిన వారిని, ఆయనకి ఇబ్బంది పెట్టిన వారిని, కొట్టిన వారిని ఎవరిని కూడా ఆయన ఎప్పుడు చనిపోవాలని కోరలేదు. వాళ్ళు ఎప్పుడు మారిపోవాలనే కోరాడు. కాబట్టి ఈరోజు దేవుని నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామంగా మనము చూస్తున్నాం. ఇతరుల పట్ల ద్వేషము కలిగి ఉండటం, ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉండటం. మనము ఎదుటి వారి పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాం. మనము ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడం దేవునికి ఇష్టమైనది. మనకైనా ద్వేషం ఉందా? ఇతరుల పట్ల ఎవరి పట్ల ద్వేషం ఉందా? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఈ ద్వేషము ఎందుకుంటే చెడ్డ లక్షణాలు కలిగి ఉన్న వారిలో ఉండే లక్షణము ద్వేషము కలిగి ఉండడం. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఎందుకు ఇతరులను ద్వేషిస్తున్నాం? ద్వేషించే వారిగా మనము ఉండకూడదు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏమని? నీ పేరు ఏమిటి? బాధించబడిన వారిని, బంధించబడిన వారిని విడిపించేవాడివా? ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టేవాడిగా ఉన్నావా? నీ సహోదరునికి లేదా ఇతరులకు అభ్యంతరంగా ఉన్నావా? లేక నీ శత్రువులను ప్రేమించేవారిగా ఉన్నావా? మనము పరీక్షించుకోవాలి. ఇక 4 లక్షణాలు మనం కలిగినట్లయితే దేవుడు మంచి పేరు పెట్టేవారు లిస్టులో మనల్ని ఉంచుతాడని నమ్ముతున్నారు. మరి చెడ్డ పేరు కలిగినటువంటి ముగ్గురు మనం చూసినాం. ఏంటంటే కపట భక్తి కలిగి ఉండడం, ఇతరులకు తీర్పు తీర్చడం, ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉండడం. మరి కపట ప్రేమ 4వ చెప్పలేదు కానీ కపట ప్రేమ ఎవరు చూపించారంటే యూదా అనే పేరుకు అర్థమైంది. యూదా అనే పేరుకు స్తుతించేవాడు లేదా ప్రశంస అని అర్థం. కానీ ఏం చేసిండు? దేవుణ్ణి అప్పగించిండు. కపట ప్రేమ. అయితే ఈరోజు నిన్ను చూసినప్పుడు వారు ఏమి ఆలోచిస్తున్నారు? వారికి ఏమి గుర్తుకొస్తుంది? నిన్ను చూసినప్పుడు నువ్వు దయగలిగిన వాడివని గుర్తుకొస్తున్నావా? లేక ప్రేమ కలిగిన వాడివని గుర్తుకొస్తున్నావా? లేక మంచి సేవ చేసేవాడివని గుర్తుకొస్తున్నావా? సమాజానికి సేవ చేసేవాడివని, సంఘంలో సేవ చేసేవాడివని, ఇతరుల పట్ల దయగలిగిన వాడివని, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వాడివని వారికి గుర్తొస్తున్నావా? లేక పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావా? ద్వేషము, గర్వము. మరి ఇవన్నీ నువ్వు కలిగినట్లయితే నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ లిస్టులో నువ్వు ఉంటావో గుర్తు చేసుకోవాలి. ద్వేషము, గర్వము, స్వార్థము గుర్తుకొస్తున్నాయి నీకు అంటే, నేను చూసిన వాళ్ళు గుర్తుకొస్తున్నాయంటే నువ్వు ఏ లిస్టులో ఉన్నావో నీకు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నదంటే, నీకు పేరు పెట్టి ఉన్నాను, నీవు నా సొత్తు. నీ పేరు ఏమిటి? మరి ఈ మంచి లక్షణాలు కలిగిన వారిలో మనము ఒక 3-4 లక్షణాలలో ఆ యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మంచి పేరు పెట్టే లిస్టులో మనం ఉంటాము. లేదా ఈ కపట ప్రేమ ఇవి కలిగి ఉన్న వారి, చెడ్డ పేరు కలిగినటువంటి వారి లిస్టులో మనం ఉంటే మనము చెడ్డ పేరు కలిగి ఉంటాం. మరి ఈరోజు మనము ఏం పేరు కలిగి ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. మరి లోకంలో ఉన్నటువంటి మన పేర్లు చాలా ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చే పేరు, దేవుడు పెట్టే పేరు శాశ్వతమైన పేరు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదను మనము అనుసరించకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని కోసం జీవిస్తూ, దేవునిలో ఉంటూ, వాక్యానుసారంగా జీవిస్తూ, మనల్ని, మన కుటుంబాన్ని ప్రతిదినము ప్రార్థనలో ఉంటూ మరి దేవునితో నడిచేవారిగా మనం ఉందుము గాక. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.